అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగుల, పెన్షనర్ల కొత్త డీఏ ఫార్ములా వచ్చేసింది. 5 డీఏలు 9.562% అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం కొత్త పీఆర్సీ నివేదికకు సంబంధించి జరుగుతున్న పరిణామాలు ప్రభుత్వ ఉద్యోగుల వర్గాల్లో పెను సంచలనాన్ని సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏ బకాయిలను కొత్త పీఆర్సీలో విలీనం చేసి మెర్జ్ చేస్తారనే వార్త విన్నప్పటి నుండి లక్షలాది మంది ఉద్యోగులు తీవ్రమైన ఆందోళనలో మరియు అయోమయంలో మునిగిపోయారు. సాధారణంగా పీఆర్సీ అమల్లోకి వచ్చినప్పుడు పాత బేసిక్ పే మరియు అప్పటి వరకు ఉన్నటువంటి డీఏలను కలిపి కొత్త వేతన స్కేళ్లను నిర్ణయిస్తారు. అయితే ఈసారి రావాల్సిన 5 డీఏలను కూడా పీఆర్సీ ఫిట్‌మెంట్‌లో కలిపేస్తే ఉద్యోగులకు రావాల్సిన అసలు ఆర్థిక ప్రయోజనం ఎంత మేర తగ్గుతుంది అనే అంశంపై ఇప్పుడు స్పష్టమైన లెక్కలు మరియు కాలిక్యులేషన్‌లు బయటకొచ్చాయి. ఈ లెక్కల ప్రకారంగా చూస్తే ఉద్యోగులు ఆశించిన దానికంటే తక్కువ శాతమే వారి ఖాతాలో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల కోసం రూపొందించిన కొత్త డీఏ ఫార్ములా ప్రకారంగా పెండింగ్‌లో ఉన్నటువంటి 5 డీఏలను కలిపినప్పటికీ విలీనం తర్వాత అవి కేవలం 9.562% మాత్రమే రాబోతున్నాయని గణాంకాలు చెప్తున్నాయి. అసలు ఈ డీఏలను ప్రభుత్వం ఎలా లెక్కిస్తుంది? మరియు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే డీఏలను స్టేట్ గవర్నమెంట్ డీఏగా ఎలా మారుస్తుందో మనం అత్యంత వివరంగా తెలుసుకోవాలి. ఈ ప్రక్రియను అర్థం చేసుకోవడం వల్ల ఉద్యోగులు తమ జీవితాల్లో ఎక్కడ నష్టపోతున్నారో స్పష్టంగా తెలుస్తుంది. చాలామంది ఉద్యోగులు తమ ఉపాధ్యాయ సంఘాల నేతలు ఈ కొత్త పీఆర్సీ విధానంలో 5 డీఏలను విలీనం చేయడం వల్ల తమ జీతాల పెరుగుదల రేట్ అనేది గణనీయంగా పడిపోతుందని, ఇది తమకు జరిగేటటువంటి పెద్ద ఆర్థిక అన్యాయమని గట్టిగా వాదిస్తున్నారు. అందుకే ప్రభుత్వం తక్షణమే ఈ నిర్ణయంపై పునరాలోచించి ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశాలని లోతుగా విశ్లేషించడానికి సెంట్రల్ డీఏ వర్సెస్ స్టేట్ గవర్నమెంట్ డీఏ కన్వర్షన్ ఫార్ములాను మనము పరిశీలించాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రస్తుత డీఏ వివరాలను గమనిస్తే జూలై 1, 2023 నాటికి రాష్ట్ర ఉద్యోగుల 33.67% డీఏ అమల్లో ఉంది. డీఏ మార్పిడి సూత్రం ప్రకారంగా వినియోగదారుల ధరల సూచి సిపిఐ ఇండెక్స్ డేటా ఆధారంగా ఈ లెక్కలు మారుతుంటాయి. ఉదాహరణకు 2016 సిపిఐ ఇండెక్స్ మరియు 2018 సిపిఐ ఇండెక్స్ డేటాను పోల్చి చూసినప్పుడు ఒక కన్వర్షన్ రేటు 0.91 వస్తుంది. దీని ఆధారంగానే భవిష్యత్తులో పీఆర్సీలో డీఏలను ఎలా విలీనం చేస్తారనేది ఖరారవుతుంది. అయితే ఇక్కడే అసలు చిక్కు వచ్చి పడింది. ప్రభుత్వం 5 డీఏలను మెర్జ్ చేయాలని అనుకోవడం వల్ల ఉద్యోగులు రావాల్సినటువంటి పూర్తి డీఏ శాతం కాకుండా తగ్గించబడిన శాతం మాత్రమే కొత్త బేసిక్ పేలో కలుస్తుంది. సో, ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్నటువంటి 5 డీఏల జాబితాను వివరంగా చూద్దాము. సో, రావాల్సిన డీఏలు జనవరి 2024 డీఏ, జూలై 2024 డీఏ, 2025లో జనవరి, జూలై డీఏలు, అలాగే 2026లో జనవరి డీఏ. మొత్తం 5 విడతల బకాయిలు నిలిచిపోయాయి. 5 విడతల ప్రకటించాల్సిన డీఏలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. ఒకవేళ పీఆర్సీ అమలు కావడానికి మరో 2 నెలల సమయం పడితే జూలై 1, 2026 నాటికి డీఏ కూడా ఈ జాబితాలో చేరుతుంది. అప్పుడు మొత్తం 6 డీఏలు పెండింగ్‌లో ఉన్నట్లు లెక్క. ఇప్పుడు ఈ 5 డీఏల విలువ పరిస్థితిని మనం విడివిడిగా విశ్లేషిస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. మొదటగా జనవరి 1, 2024 నుండి డీఏని తీసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ 4% డీఏని ప్రకటించింది. సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద 3.64% ఇవ్వాలి. కానీ దీనిని కొత్త పీఆర్సీలో విలీనం చేయడం వల్ల ఈ శాతం తగ్గిపోయి కేవలం 2.732%గా మాత్రమే లెక్కించబడుతుంది. అంటే ఇక్కడే ఉద్యోగి సుమారు 1% వరకు నష్టపోతున్నారు. అదేవిధంగా జూలై 1, 2024 నాటి డీఏ విషయానికి వస్తే కేంద్రం 3% ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 2.73% ఇవ్వాల్సి ఉంటుంది. కానీ పీఆర్సీ విలీనం సాకుతో దీనిని కేవలం ఆహ్, 2.049%కి పరిమితం చేశారు. ఇక జనవరి 1, 2025 నాటి డీఏ కేంద్రం 2% ప్రకటిస్తే రాష్ట్ర వాటాగా 1.82% ఇవ్వాలి. కానీ విలీనం తర్వాత అది 1.366%కి పడిపోతుంది.
మరి ఇదే పరంపరలో జూలై 2025 మరియు జనవరి 2026 డిఏలను కూడా గమనిస్తే కేంద్రం ఇచ్చే 3% మరియు 2% బదులుగా పీఆర్సీ విలీనం కారణంగా అవి కేవలం 2.049% అంటే 2.0 అనుకోవచ్చు. సో, 2% మరియు 1.366% మాత్రమే ఉద్యోగికి దక్కుతాయి. వాస్తవానికి ఈ 5 డిఏలను యథాతథంగా స్టేట్ గవర్నమెంట్ ఎగ్జిస్టింగ్ ఫార్ములా ప్రకారంగా లెక్కిస్తే ఉద్యోగులకు మరి మొత్తం 12.74% డిఏ అదనంగా రావాలి. కానీ ప్రభుత్వం అనుసరిస్తున్న కొత్త పీఆర్సీ విలీన విధానం వల్ల ఈ మొత్తం అనేది 12.74% నుండి కేవలం 9.562%కి కుదించుకుపోతుంది. అంటే ఉద్యోగులు తమకు రావాల్సిన డిఏలో దాదాపు 3% పైగానే నేరుగా నష్టపోతున్నారు. మరి ఈ యొక్క 3% డిఏ నష్టపోవడం అంటే ఉద్యోగి తన సర్వీస్ కాలంలో మొత్తం మీద రూ. 1000 అంటే నెలకు కొన్ని వేలతో ఉంటే అది సంవత్సరాలకు కొన్ని లక్షలవుతుంది. ఈ విధంగా జీతాన్ని మరియు రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను నష్టపోవడమే జరుగుతుందనమాట. మరి కొత్త పీఆర్సీ వల్ల జీతాలు భారీగా పెరుగుతాయని ఆశించిన ఉద్యోగులకు ఈ యొక్క డీఏ విలీన ప్రక్రియ ఒక పెద్ద షాక్ లాంటిది. పీఆర్సీ వల్ల వచ్చేటటువంటి ఫిట్‌మెంట్ ప్రయోజనం ఒకవైపు ఇలా ఉంటే, ఇలా డీఏలను తగ్గించి విలీనం చేయడం వల్ల ఆ ఫిట్‌మెంట్ వల్ల కలిగే లాభం ఆవిరైపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే రాష్ట్రంలోని ప్రతి ఉద్యోగికి కూడా ఈ విలీన ప్రక్రియను వ్యతిరేకిస్తున్నారు. రావాల్సిన డీఏలను రావాల్సిన విధంగానే ప్రకటించి, ఆ తర్వాతే పీఆర్సీ లెక్కలు వేయాలని వారు కోరుతున్నారు. సో, మొత్తంగా చూస్తే కొత్త పీఆర్సీ ప్రకారంగా ఉద్యోగుల వేతనాలు పెరుగుతాయా? లేదా? అనే ప్రశ్నకు పెరుగుతాయా లేదా తగ్గుతాయా అనే ప్రశ్నకు సమాధానం చాలా క్లిష్టంగా ఉంది. ఒకవైపు బేసిక్ పే పెరిగినట్లు కనిపిస్తున్నప్పటికీ, డీఏల విలీనంలో జరుగుతున్న ఈ తప్పుల వల్ల ఉద్యోగులకు చేరే నికర ప్రయోజనం మాత్రం ఆశించిన స్థాయిలో ఉండదు. ప్రభుత్వం తక్షణమే స్పందించి, ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో చర్చించి ఈ యొక్క డీఏ విలీన ప్రక్రియను ఆపాలని మరియు రావాల్సిన బకాయిలను పూర్తి స్థాయిలో చెల్లించాలని అందరూ ముక్తకంఠంతో కోరుతున్నారు. ఈ అంశంపై ఉద్యోగుల్లో నెలకొన్న అసంతృప్తిని ప్రభుత్వం గుర్తించి వారికి న్యాయం చేస్తుందనైతే ఆశిద్దాము. పీఆర్సీ అనేది ఉద్యోగుల సంక్షేమం కోసం ఉండాలి తప్ప, వారి జేబులకు చిల్లు పెట్టే విధంగా ఉండకూడదని ప్రతి ఒక్కరు కూడా అభిప్రాయపడుతూ ఉన్నారు. సో, దీనిపై మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఉద్యోగులకు మరియు పెన్షన్‌లకు సంబంధించిన తాజా సమాచారం కోసం మన ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకైతే రీచ్ అవుతుంది. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా అయితే తెలియచేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.